వెల్కమ్ టు న్యూస్ అడ్డా. పుచ్చకాయ కొనేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకండి. వేసవి కాలం వచ్చిందంటే అందరికీ గుర్తు వచ్చే మొదటి పండు పుచ్చకాయ. పుచ్చకాయలో ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలను తింటే ఎండ వేడిమికి డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. అయితే మార్కెట్కు వెళ్ళినప్పుడు వందల కాయల్లో ఏది తీయగా ఉంటుందో ఏది పాడైపోయిందని కనిపెట్టడం చాలా కష్టం. పుచ్చకాయ పైన చూడటానికి ఎర్రగా కనిపించిన తీరా కోసిన తర్వాత తెల్లగా ఉంటే డబ్బులు వృధా అవుతుంది. అందుకే పుచ్చకాయ కొనేటప్పుడు ఈ క్రింది విషయాలను తప్పక గమనించండి. మెరుపును చూసి మోసపోకండి. చాలా మంది పండు మెరుస్తూ ఉంటే అది తాజాగా ఉందని అనుకుంటారు. కానీ పుచ్చకాయ విషయంలో అది తప్పు. బాగా పండిన పుచ్చకాయ మెరుపు లేకుండా ఉంటుంది. కాయ మెరుస్తోంది అంటే ఇది ఇంకా పచ్చిగా ఉందని అర్థం. పుచ్చకాయ నేలపై పడి ఉన్నప్పుడు ఒకవైపు సూర్యరశ్మి తగలదు. ఆ భాగాన్ని ఫీల్డ్ స్పాట్ అంటారు. ఆ మచ్చ నారింజ పసుపు రంగులో ఉంటే అది తీయగా ఉందని అర్థం. ఒకవేళ అది తెల్లగా ఉంటే ఆ కాయ ఇంకా పండలేదని అర్థం. పుచ్చకాయ తీసుకునేటప్పుడు ఆకారాన్ని గమనించాలి. పొడవుగా ఉన్నవి మగపండు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కానీ తీపి తక్కువ. గుండ్రంగా ఉన్నవి ఆడవి. ఇవి చాలా తీయగా ఉంటాయి. మీకు తీపి కావాలంటే గుండ్రటి కాయను తీసుకోండి. ఒకే పరిమాణంలో ఉన్న రెండు కాయలను చేతిలోకి తీసుకున్నప్పుడు ఏది ఎక్కువ బరువు ఉంటే దాన్ని తీసుకోండి. బరువు ఎక్కువగా ఉంటుందంటే అందులో గుజ్జు రసం సమృద్ధిగా ఉన్నాయని అర్థం. కాయ పైన గోధుమ రంగులో నెట్ లాంటి తీగలు కనిపిస్తే ఆ పండును అస్సలు వదలకండి. ఆ గీతలు ఎక్కువగా ఉంటే ఆ పండు అంత తీయగా ఉంటుందని అర్థం. పిందెగా ఉన్నప్పుడు తేనెటీగలు ఎక్కువగా వాలడం వల్ల ఆ గీతలు ఏర్పడతాయి. పుచ్చకాయకు ఉన్న కాడ పచ్చగా ఉంటే అది చెట్టు నుంచే ముందే కోసేశారని అర్థం. అదే కాడ పూర్తిగా ఎండిపోయి ఉంటే అది చెట్టు మీద సహజంగా పండిందని, తింటే చాలా రుచిగా ఉంటుందని అర్థం.